ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారాలను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే భిన్నంగా ఉన్నంత మాత్రాన దీన్ని కొట్టివేయలేవని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనది, చట్టబద్దమైనదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. బీహార్ ఎన్నికల ముందు ప్రక్రియ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం 65 లక్షల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించింది. ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రక్రియ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్ కు లేవని పిటిషనర్లు వాదించారు. అన్ని పిటిషన్లపై వాదోపవాదనలు విన్న తర్వాత జనవరి 29న అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేయగా బుధవారం నాడు తీర్పును వెలువరించింది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా ఈసీ తన పరిధి దాటి వ్యవహరించలేదని సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలియా బాగ్జీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగ నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. जो इलेक्शन कमीशन की दलीलें थी माननीय सुप्रीम कोर्ट ने उसको एक्सेप्ट किया, जो हमने दलील दिया था उसको भी एक्सेप्ट किया है। और जो विपक्षियों के द्वारा जो लगभग 20 से ज़्यादा PIL फाइल की गई थी और अलग अलग तरीके से आरोप लगाए गए थे, उसमें इलेक्शन कमीशन की निष्पक्षता पे सवाल खड़े किए गए थे, जो प्रोसीजर अपनाया गया उसके ऊपर सवाल खड़े किए गए थे। कुछ लोगों ने ये भी दलील दिया कि SIR ही अपने आप में अनकॉन्स्टिट्यूशनल है, बिल्कुल इलीगल है। उन सारे आरोपों को नकार दिया है। माननीय सुप्रीम कोर्ट ने कहा SIR बिल्कुल संविधान के अनुरूप है, रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट के अनुरूप है। ప్రక్రియ వస్తోందని, ఓటు నమోదు కార్యక్రమంలో దృష్టి సారించాలని మహానాడులో సీఎం చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. BLA, BLOలతో తెలుగుదేశం నేతలు సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఓటు నమోదు కార్యక్రమం పైన కూడా శ్రద్ధ పెట్టండి. వస్తా ఉంది. దీనిపైన BLAలు, BLOలతో కోఆర్డినేట్ చేసుకోవాలి. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ లో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై వైసీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలంటూ జగన్ పిలుపునిచ్చారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ప్రక్రియతో లక్షలాది ఓట్లు తీసేశారని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. ఎంత ఇంపార్టెంటో ఈ విషయము అని చెప్పి మీ అందరికీ కూడా మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్ని కూడా చెప్తా ఉన్నాం. కారణం ఏమిటి అంటే మనమేమో ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయినాం, అక్కడేమో ఓట్లు తీసేయడం వల్ల వాళ్ళు ఓడిపోయినారు. రెండే డేంజరే. దేశవ్యాప్తంగా బ్రేకులు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనుంది.